అని ఆదిని నడిపిస్తూ అడిగింది. ఎందుకండి? ఆటో ఎక్కిస్తాను, మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి. అంతటి దానికి మీరెందుకండి? నేనే కాలు ఏడ్చుకుంటూ అని విసుక్కుంటూ అనే ఆదితో మరేం చేయమంటారు చెప్పండి. ఇక్కడే 2 స్ట్రీట్స్ అవతల ఒక క్లినిక్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి చాలు అన్నాడు ఆది. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. ఏమండి మీ బుట్ట? అవునండి అని వేలగా చూస్తుంటే ఒంటి కాలుపై నిల్చుంటూ బుట్ట తెచ్చుకో ఒంటి కాలుపై నిల్చుంటా, వెళ్ళి బుట్ట తెచ్చుకోండి అన్నాడు ఆది. థ్యాంక్స్ అండి అని ఆదిని నడి రోడ్డులో ఒంటి కాలు విగ్రహం చేసి టెంకాయ పూలు బుట్టలు వేసుకుని తిరిగి ఆది దగ్గరికి వచ్చింది. ఇద్దరు చిన్నపాటి తుప్పరపడే విశాలమైన వీధుల్లో ఒకటిగా నడుస్తుంటే చల్లని గాలులు చెట్లకున్న ఆకులను పూలను మోసుకొచ్చి తుంటరిగా తాకుతున్నాయి. ఆది ఈమె సాన్నిహిత్యపు పారవశ్యంలో కుంటుతుంటే, ఏమండి మీ కాలు విరిగిపోయిందన్నారు నిజమా అండి అని అడిగింది. కళ్ళెత్తి చూసే ఆమె చూపుకి ఆది గుండె జల్లుమంది. ఏమండి నమ్మడం లేదా? పోనీ చూపించమంటారా అని దుర్సుతనం చూపాడు ఆది. అయ్యో అది కాదండి, చిన్న దెబ్బ అయితే త్వరగా కోలుకుంటారని. మాట మార్చకండి, నన్ను అనుమానించారు అని రుసరుసలాడుతూ కావాలనే మధుపై ఒరిగిపోయాడు ఆది. అప్పటి వరకు తన భుజంపై ఉన్న చేతినే పట్టుకున్న మధు ఇప్పుడు ఆది నడుము చుట్టూ చెయ్యేసి నిలబెట్టేసరికి ఆదికి షాకు కొట్టినట్లు అయ్యింది. ఆ టచ్ని ఫీల్ అవుతూ థ్యాంక్స్ అండి లోపల ఫుల్ హుషారైపోయాడు ఆది. మౌనంగా నడిపిస్తుంది మధు. మధుగారు ఇందాక కళ్ళు మూసుకున్నారు ఎందుకండి అని అడిగాడు ఆది. మీకెందుకండి అంది కాస్త కరుగ్గా. క్లినిక్ వచ్చేలోపు మాటల్లో పడి నొప్పి మర్చిపోదామనుకుంటున్నానండి. పోనీలేండి, నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే వద్దులేండి అని నిష్ఠూరంగా పలికాడు ఆది. అయ్యో శివ, అదేం లేదండి. ఈ శివ ఎవరండి అని కాస్త సందేహంగానే అడిగాడు. శివయ్య అండి. ఓ లార్డు శివనా అని ఫీల్ ఫ్రీ అయ్యాడు. అవునండి, మీకేం కాకూడదు, మీరు త్వరగా కోలుకోవాలని మొక్కుకున్నానండి. మొక్కుకున్నారా? ఏ మొక్కుకున్నారండి? 7 వారాలు కటిక ఉపవాసం ఉంటానని మొక్కుకున్నానండి. నా కోసమా? ఆది ఇలా అడిగేటప్పుడు కళ్ళల్లో స్పార్క్ పుట్టింది. ఆది క్షణాల్లో తుస్తయ్యేలా. మీకోసమని కాదు, ఈరోజు మడిపోయిందండి. ఆ పాపం నుండి తప్పించుకోవటానికి మీకు హెల్ప్ చేసి మంచి కోరుకుంటే నాకు చాలా మంచి జరుగుతుందండి అంది నిజాయితీగా మధు. మీరు పుణ్యాలు పాపాలు విషయాల్లో కూడా వెరీ కాలిక్యులేటెడ్ అండి అన్నాడు నీరసంగా. ఈలోపు క్లినిక్ వచ్చింది. జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళింది. ఏమైంది అడిగింది రిసెప్షనిస్ట్ కమ్ సిస్టర్. కాలు విరిగింది